మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాకినాడ నగర సిపిఎం ఆధ్వర్యంలో రామారావుపేటలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి తొలుత గాంధీ విగ్రహానికి సిపిఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, కమిడి సత్య శ్రీనివాసులు పూలమాలలు వేశారు. నగర సిపిఎం పార్టీ కన్వీనర్ పలివిల వీరబాబు ప్రతిజ్ఞను చదివి అందరి చేత చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని వామపక్ష ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దానిని నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని అన్నారు. ఇప్పటికే గాంధీ పేరు మీద ఉన్న ఈ చట్టాన్ని మార్పు చేసి జీ రామ్జీ అనే పేరును పెట్టడం చాలా దారుణమని అన్నారు. మహాత్మా గాంధీ మత సామరస్యం కోసం ఎంతో కృషి చేశారని, దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించారని, అటువంటి వ్యక్తి పేరును తొలగించడం అంటే చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే పేరును ఈ రోజు ఈ చట్టానికి తీసుకురావడానికి చూస్తున్నారని అన్నారు. ఆనాడు మహాత్మా గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తను గాడ్సేను ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గొప్ప వ్యక్తిగా ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. నేడు దేశంలో గాడ్సే వారసులు రాజ్యమేలుతున్నారని, స్వాతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేనటువంటి వ్యక్తులు పరిపాలనలో ప్రజలు ఉన్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనుల కోసం చట్టం చేసి ప్రజలకు పనులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, కె వీరబాబు, చంద్రమల పద్మ, హరినాథ్, సత్యనారాయణ రెడ్డి, ప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు సమాన వేతనం ఇచ్చింది. వికలాంగులకు పనులు కల్పించింది. అన్ని ప్రదేశాల్లో సదుపాయాలు ఏర్పాటు చేసి గౌరవాన్ని ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి పాటుపడింది ఈ చట్టం. పేదలకు పని హక్కును కాలరాసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ చట్టం నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తానని గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను. జోహార్ మహాత్మా గాంధీజీ. పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని. వర్ధిల్లాలి మత సామరస్యం. ఈ సందర్భంగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు యాక్సిడెంట్ పడుతూ ఉంటారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఏనాడు సభ్యులు కూడా కాదు. ఆ రోజుల్లో 25 వయసులు సభ్యులు ఏనాడు కేవలం మెదడు కట్టాడు. ఏనాడు దానికి ఎన్నుకోబడిన నాయకుడిగా లేడు. కానీ ఇవాళ ఆయనే నాయకుడు. బాలగంగాధర తిలక్ అనంతరము ఆయనే లీడర్గా ఉన్నాడు. ఆయన దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు. పోరాడే సందర్భంలో భారత జాతీయులందరినీ, భారత ప్రజలందరినీ ఒక తాటిపీటకి తీసుకురావడం కోసం చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందులోంచే అనేక రకాలైన నినాదాలు ఇచ్చాడు. ఆయన హిందువులు, ముస్లింలు ఇరువురు మధ్యన ఐక్యత కోసం చెప్పి తీవ్రంగా కృషి చేశాడు. గాంధీ ఒక అసాధారణమైన మేధావి. ఆయన ఎంత గొప్ప మేధావి అంటే ఆయనకి 2 పర్సనల్ సెక్రటరీస్ ఉండేవారు. ఆ 2 పర్సనల్ సెక్రటరీస్ కూడా సుప్రీంకోర్టులో ఆగారు. సుప్రీంకోర్టులో ఆగిరంటేనే ఒక అసాధారణమైన మేధావి. అలాంటి 2 అసాధారణ మేధావుడికి ఆయన నాయకుడిగా ఉన్నారు. ఇంకెంత గొప్ప లీడరో ఆలోచించండి. అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన హిందువులకి, ముస్లింకి మధ్య ఐక్యత కోసం నిరంతరము తప్పించాడు. అలాంటి మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే 1948 జనవరి 30వ తేదీ ఈవినింగ్
కార్లకి ఆయన కాల్చి చంపాడు. ఇది అత్యంత దురదృష్టకరమైనది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆ రోజుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దొరికిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కల్లా బడిత పూజ చేశారు. అదే పని రాజమండ్రిలో బాలాజీ దాస్ గారు చేశారు. సాయంత్రం 5 గంటలకి ఆయన సుబ్రహ్మణ్యం మైదానంలో ఏదో సభ జరుపుతున్నాడు. ఆ సభ జరుపుతున్న టైంకి ఈ వార్త అందింది. ఇంకా సిటీలో ఎవడ దొరికితే అడిగే బడిత పూజ చేశాడు ఆయన. ఈ పరిస్థితి మహాత్మా గాంధీ మత సామరస్యం కోసం కృషి చేశాడు. మనం కూడా ఏంటంటే మారిన పరిస్థితుల్లో మత సామరస్యాన్ని పెద్దపేట చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినటువంటి 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆ తర్వాత అది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంగా మారింది. ఈ 17-18 సంవత్సరాల్లో దేశంలో సుమారు 20 కోట్ల మందికి రోజు పని కల్పిస్తూ 15 రోజుల్లోనే వేతనం ఇస్తూ పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పిస్తూ పేదలకి ఒక పని హక్కుగా ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి దాన్ని ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసింది. ఇప్పుడు మరింత బరి తెగించి ఆ చట్టాన్ని తొలగించింది, కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరు శ్రీరామ్జీ అంటే గాడ్సే పేరు మీద ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ దేశానికి స్వతంత్ర పోరాటం తన కనువులు సాధించినటువంటి మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తొలగించడమే కాకుండా ఆ చట్టంలో ఉన్నటువంటి పని హక్కును కూడా తొలగించింది. అది ఎందుకు పనికిరాని చట్టంగా ఉంది. ఈ కొత్త చట్టాన్ని దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాయి. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే ఎజెండాగా ఈ పార్టీలు, సంఘాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, లేకపోతే ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు.